జరిగింది. ఎందుకంటే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి ఈ రేట్ రావడం వల్ల 17,000 చిల్లర వాళ్ళకి రేట్ వచ్చింది, 16,900 చిల్లర రేట్ వచ్చింది. ఈ రేట్ రావడంలో ఈవెన్ ఈ రీసెర్చ్ హెడ్ ఎవరున్నారో ఆయన కూడా కారణమే. ఎందుకంటే ఈయన ప్రపోజల్ పంపించినాడు నీతి ఆయోగ్కి, దానివల్ల మాకు రైతులకి ఈ రేట్ రావడానికి సులభంగా ఈజీగా రాగలిగింది. అందుకే అసలు ఇక్కడ పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ ఉందని దానిలోకి అక్కడ వెళ్ళి అసలు ఏం చేస్తారు, ఏంటి, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అలాగే మా పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, అలాగే రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి ఏమేమి సమస్యలు ఉంటాయి, ఏంటి, అసలు ఏంటో నేను కూడా తెలుసుకోవాలి, అవగాహన రావాలి. రోజు రోజు ముందు పోయే కొద్దీ చాలా వరకు అవగాహన నాకు కూడా వస్తే నేను కూడా ఎక్కడైనా పార్లమెంట్లో మాట్లాడడానికైనా కానీ, లేకుంటే వాళ్ళకి ఏదైనా చేసేటప్పుడైనా కానీ తెలుసుకోవడానికి ఇంకా ముందు ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుసుకోవాలని ఎక్కువ ఇది ఉంటుంది, దాని రకంగానే నేను ముందుకు పోతుంటాను. ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు, ఇవాళ కుక్కో రైతులు ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుంది వాళ్ళకి అన్నీ మంచి చేయడానికి వాళ్ళందరూ నన్ను ఆస్వాదించారు. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకంని ఎక్కడ కానీ వృధాగా ఇది కానివ్వకుండా, ఎక్కడ కానీ ఇది చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునేట్లు వాళ్ళకి అన్ని పనులు చేయాలని ముందుకు వెళ్తున్నాను. అదే రకంగా ఇవాళ వచ్చే రోజులలో ఈవెన్ కుక్కో రైతులకు కూడా మంచిగా వాళ్ళకు కూడా బాగా ఇది అయ్యేట్లు వాళ్ళని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళది కూడా ముందు తీసుకొని వెళ్తున్నాను. వాళ్ళకు కూడా తెలుపుతూ అందరి రైతులకు కూడా ఇవాళ తక్కువ రైతులు కూడా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చడానికి ముందుకు పోతున్నాం. అవన్నీ కూడా మా అడుగులు ముందుకేసే అడుగులు అన్నీ కూడా మా రైతుల కోసము, యువత కోసము, మహిళల కోసమే ఉంటుందని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ స్కిల్ సెన్సెస్, యువతకి స్కిల్ సెన్సెస్ గురించి ఫస్ట్ పార్లమెంట్లో నేనే మాట్లాడాను. ఇవాళ టోటల్ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ మీద టోటల్గా వర్కౌట్ చేసి ఇవాళ స్కిల్ సెన్సెస్ మీద స్టార్ట్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ముందు తీసుకొని వెళ్తుంది. కొంతమందికి స్కిల్ సెన్సెస్ అంటే ఐడియా ఉండదు. స్కిల్ సెన్సెస్ అంటే ఇవాళ ఉద్యోగం వచ్చింది, ఇది ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంకి ఈ ఎడ్యుకేషన్కి రెండు మ్యాచప్ అవ్వట్లేదు. ఈ మ్యాచప్ కాకుండా దానికి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చేదానినే స్కిల్ సెన్సెస్ అంటాం మనం. ఆ స్కిల్ సెన్సెస్ ఎక్కడ ఏంటి డిఫరెన్స్ ఏది ఉందో ఆ స్టూడెంట్స్కి ఆ స్కిల్ సెన్సెస్ టీచ్ చేసి వాళ్ళకే ఆ జాబ్స్ని, వాళ్ళ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఇదొకటి దోహదపడుతుంది. ఈ స్కిల్ సెన్సెస్ ఫస్ట్ టేకప్ చేసింది నేనే పార్లమెంట్లో. దీని గురించి మా రీసెర్చ్ టీము చేసి దీన్ని టేకప్ చేయాలనుకుంటే అదే విషయము మనం కూడా స్టేట్ గవర్నమెంట్లో సార్కి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఢిల్లీకి వచ్చినప్పుడు. అదే రకంగా ఇవాళ స్కిల్ సెన్సెస్ కూడా ముందు తీసుకొని పోతున్నారు. మనము ఏ పని చేసినా కూడా యువత, రైతులు, మహిళ అదే ఫోకస్ మీద పని చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు.